రాజు మరియు శ్రీను మంచి స్నేహితులు. పచ్చటి పొలలతో, పక్షుల కిలకిలలతో నిండిన ఒక చిచ్చని కల వంటి గ్రామంలో జీవించేవారు. ఒక ప్రకాశవంతమైన ఉదయంలో రాజు, మన మామిడి చెట్టు వద్దకు పోదాం అన్నాడు రాజు ఉత్సాహంగా. ఆ మామిడి చెట్టు వాళ్ల సీక్రెట్ స్థలం. పరస్పరం పోటీ పెట్టారు. చెట్టు వద్దకు చేరినప్పుడు ఊహించని దృశ్యం కనిపించింది. ఒక చిన్న కుక్కపిల్ల బుష్లో చిక్కుకుని ఉంది. అయ్యో, ఇది గాయపడింది అన్నాడు శ్రీను ఆందోళనగా. రాజు మెల్లగా ముల్లన్నీ పక్కకు తొలగించగా శ్రీను కుక్కపిల్లని ఎత్తుకున్నాడు. అది మెల్లగా రాలి వదిలింది. ఎటువంటి భయం లేదు చిన్నా అన్నాడు శ్రీను ప్రేమగా. వాళ్లు కుక్కపిల్లను ఇంటికి తీసుకెళ్లారు. గిన్నెలో పాలుపోసి పాత టవెల్తో చిన్న మంచినిలయం చేశారు. కుక్కపిల్ల ఉల్లాసంగా తోక ఊపుతూ పాలు తాగింది. అక్కడినుంచి గ్రామంలో రాజు అండ్ శ్రీను వాళ్లను హీరోలుగా చూశారు. ఆ కుక్కపిల్లకు వారు లక్కీ అని పేరు పెట్టారు. అది వాళ్లకు నిత్యమైన మూడవ స్నేహితుడిగా మారింది. ఈ కథ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.